జై గురుదేవ్. ప్రియ ఆత్మబంధువులారా, సాక్షాత్ భగవత్ స్వరూపులారా, మనము ఆధ్యాత్మికం సంబంధించిన నిగూఢ అర్థాలని తెలిసినట్లే ఉన్న తెలియని అర్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా నేను మన తత్వజ్ఞానంలోని కొన్ని ఒకటి రెండు ఆ సీక్రెట్స్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. నేను చాలామందిని అడిగిందే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా. ఏదంటే వేమన ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యము అది అర్థమైనట్లుగా ఉంటుంది, అర్థం కాదు. మీకు అర్థమైందేమో, మీరు నా దగ్గర లేరు కదా, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. తన్నుదా చూచిన నిన్ను మనచు, నిన్ను చూచిన తన్ను మనచు, ఏ విధముగా మనుజుడు ఎరుగు నిన్నును దన్ను విశ్వదాభిరామ వినురవేమ. ఓకే, తన్ను తా చూచిన నిన్ను మనచు, నిన్ను చూచిన తన్ను మనచు, ఏ విధముగా మనుజుడు ఎరుగు నిన్నును దన్ను విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు దీంట్లో ఏమర్థమైందండి? తన్ను తా చూస్తే నిన్ను మనచు ఏంటిది? నిజంగా అందరికీ అర్థమై ఉంటుందా? కొంతమందికి ఫిలాసఫర్స్కి ఈ సబ్జెక్ట్ మీద కొంచెం తెలిసిన వాళ్ళకే అర్థమైనట్లు ఉంటుంది. అందరూ చెప్పారు దీని గురించి, ప్రవక్తలందరూ దీని గురించి మాట్లాడారు. నన్ను నేను నా లోపలికి నేను వెళ్ళినట్లయితే బయట మాయమైపోవాలి కదా. రెండే ఉన్నాయి, ఇహము పరము, రెండే ఉన్నాయండి భూమి మీద. డజన్లు లేవు, ఉన్నది రెండే. ఉంటే ఇహము లేదా పరము. నేను తన్ను దాచూచిన అంటే నేను పరంలోకి వెళ్ళిపోయాను. ఇంక ఇహమేడు ఉంటుంది? నిన్ను మనచ్చు లేదు. ప్రపంచం అంతా ఎలా ఉంది? ఇహంలోనే ఉన్నారు, ఇహమే నిజం అనుకుంటున్నారు, ఇహమే అంతా అనుకుంటున్నారు, ఇది కాదు ఇంకోటి లేదనుకుంటున్నారు. కనుక ఇహంలో ఉండేవాళ్ళు నిన్ను చూచిన తన్ను మనచ్చు. లోపల ఏదైతే పరమాత్మ పరము అంటే నాది కాదు అనుకునేది ఉందో, ఏదైతే సృష్టికి మూలమో దానివైపు మీరు లేరు. కాబట్టి నిన్ను చూచిన తన్ను మరచు అంటే దైవాన్ని మరచు. ఆ దైవాన్ని నువ్వు మరిచినప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఊరికే చేతులు జోడించి నేను మొక్కాను, శ్లోకాలు చెప్పాను, యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, ఊళ్ళో తిరిగాను, పూజలు చేశాను అని. ఇవన్నీ కూడా నీ లోపలికి నువ్వు చూస్తే ఆ దర్శనమే సందర్శనము. బయట చూసే జడ పదార్థాలు చైతన్యము లేదు, జడము అని చాలాసార్లు నేను మాట్లాడుతూనే ఉంటాను. నేను ఒక విషయం గురించే డిస్కస్ చేయాలి ఇప్పుడు కూడా. రెండు లేవు నా దగ్గర డిస్కస్ చేయడానికి. ఉన్నది నేను, రెండోది నాది. ఈ రెండే మాట్లాడాలి. ఇప్పుడు నిన్ను చూచిన తన్ను మరచు అంటే నువ్వు దైవాన్ని మరిచినావు. దైవాన్ని చూసినప్పుడు నువ్వు బయట ఉన్నాడు, స్పృహలో ఉన్నాడు, అతను అవధూత, అతను దైవంగా మారిపోయి ఉంటాడు, సాక్షాత్ భగవత్ స్వరూపుడు అయి ఉంటాడు. అతనే. అట్లాంటి వాళ్ళే మహనీయులు. అలా పొందిన వాళ్ళే ఋషులు, గురువులు, అవధూతలు, స్వామిలు, నిజంగా మారిన వాళ్ళు, వేషధారణ కాదు. సో ఇక్కడ ఏ విధముగా మనుషుడు ఎరుగు నిన్నును దన్ను, ఈ రెండింటిని ఈ మనిషి ఎలా తెలుసుకుంటాడు? నేనన్ను వేరే, నాది అని అంటే ఇహము పరము అని రెండు, ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి కదా. మనము శ్రీరామచంద్రుని గురించి ఒక పాట విన్నాను. ఆ పాట రామకథను వినరయ్యా, ఇహ పర సుఖముల నొసగే సీత, రామకథను వినరయ్యా. చూడండి, అందులో అండర్లైన్ చేసింది ఏంటండి? ఇహము పరము రెండింటినీ నీకు నొసుగే సీతారామకథను వినరయ్యా. అంటే ఆ తారక మంత్రాన్ని కనుక నీవు పట్టుకొని అభ్యసించి నీవు అంతరంలోకి పోయినట్లయితే నీకు పరము అర్థమవుతుంది, ఆ పరాన్ని పొందుతావు. నీవు దాన్నే మరలా అలాంటి జీవనంలోనే నీవు ఉన్నట్లయితే ఇహంలోనూ పొందుతావు, ఈ రెండు సుఖాలనే నీవు పొందుతావు అని ఈ పాట, చిన్న పాట, ఇప్పుడు టు ఓల్డ్, 50-60 years క్రితం చిన్న పాటని అప్పటి వాళ్ళు అందుకున్నారో లేదో తెలియదు, కానీ మీరైనా అందుకోండి అని నేను చెప్తున్నాను. ఓకే, సో ఏ విధముగా మనుజుడు ఎరుగు నిన్నును దన్ను, తన్ను
నిన్ను రెండు ఎలా ఎరుక కలిగిన వాడే హెచ్చువాడు. ఇంక అందరూ కాదండి, ఎవరికి ఎరుక ఉందో అతనే హెచ్చువాడు. ఓకే, ఎరుక చాలా డెప్త్ది. ఈ ఆత్మ ఎలాగనో, జ్ఞానం ఎలాగనో, దైవం ఎలాగనో అలాంటి వర్డే ఎరుక కూడా. పామర జనానికి, గ్రామీణ జనానికి అర్థమయ్యే భాషలో చెప్పాలని ఎరుకను గురించిన అతను చర్చించినాడు. సరే, ఈ ఎరుక కలిగితే చాలు. ఏ విధముగా మనుషుడు ఎరుగు నిన్నును దన్ను విశ్వదాభిరామ. సరే, ఇక్కడ సేమ్ చూడండి ఎంత బాగుంటుందంటే, జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు. బహుశా ఇది యోహాను సువార్త 9వ అధ్యాయం ఉండొచ్చు, 39వ వాక్యం ఉండొచ్చు. ఏం చెప్తున్నాడు? సో వండర్ఫుల్. ఎవరు చెప్పినా కూడా నాకు ఇష్టమే. కంటెంట్ కావాలి కానీ వ్యక్తులు, కులాలు, మతాలు, దేవుళ్ళు దీంతో అవసరం ఏంటండి? అతను ఏం చెప్పాడో ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అతనికి అందరూ ప్రియములే. నీ దేవుడు ప్రియము, నా దేవుడు అప్రియము లేదు. అలా లేదండి. అట్లా ఉన్న వాళ్ళని మనల్ని గైడ్ చేస్తున్నారు చుట్టూ మనకు శత్రువులు. ఆ గైడ్ని మనం నమ్మితే మనం ఎవరిని? గుడ్డివారును దోవ చూపువారు. గుడ్డివారికి త్రోవ చూపినాడల్లా ఇరువును గుంటల్లో పడదు. ప్రపంచం జరుగుతున్నది అంతా. అందుకే నిజమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వీలు లేకుండా మనకు అడ్డుపడుతున్న వాళ్ళు మనం నమ్ముకున్నటువంటి మన గురువులే. ఆ గురువులు ఎవరైనా కావచ్చు, ఏ కులము, ఏ మతమైనా కావచ్చు, వాళ్ళనే సంరక్షించుకోవడానికి ట్రాప్ చేస్తూ ఉంటారు. దీన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా బోధ గురువులు లేరు, బాధ గురువులే ఉన్నారు. ఈ బాధ గురువుల్ని గమనించండి ఒక కన్నుతో. రైట్, ఓకే. నెక్స్ట్ ఈ జీసస్ క్రైస్ట్ చెప్పింది కూడా చూద్దాము. చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఇట్స్ వండర్ఫుల్ అండి. ఏంది చూడని వారు? అంతరాన్ని, దైవాన్ని, పరాన్ని, దివ్యాన్ని, జ్ఞానాన్ని, అతని భాషలో చెప్పాలంటే దేవుని రాజ్యాన్ని, ఇంకొక ఇస్లాంలో చెప్పాలంటే జన్నత్ని చూడని వారు చూడవలెను. ఇవి చూసారా? ఊరికే వేష భాషలు వేసుకొని ఫైటింగ్లు చేసుకుంటూ కూర్చున్నారా? ఈ చూడని వారు చూడవలను. ఇప్పుడు నేను చెప్పినటువంటి చూడవలను. చూచువారు గుడ్డివారు కావలను. ఎప్పుడైతే నీవు అంతరాత్మలోకి వెళ్ళిపోయి నీ దైవాన్ని దగ్గర నీవు లయమై ఉంటావో బయట ప్రపంచం నీకు కనిపించదు. గుడ్డివారు కావలను. ఇది చెప్పడానికే నేను దేవుడు పంపిన దూతగా మీ వద్దకు వచ్చి తినని చెప్పాను. ఎవరన్నా మీరు ఎప్పుడైనా చెప్పారండి? ఏ మతస్థులు, నేను ఐ డోంట్ కామెంట్ ఇప్పుడు, ఎందుకంటే ఏ మాట్లాడినా కాంట్రవర్స్ చేయడానికి పని పాట లేని వాళ్ళు అన్నీ ఉండారు. వాళ్ళకి నమస్కారం. వాళ్ళ గురించి మనకొద్దు. వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా సాక్షాత్ భగవత్ స్వరూపులుగా మారిపోతారు. ఈ విధానాన్ని వదలండి, బయట ప్రపంచాన్ని వదలండి. చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పాను. హల్లెలూయా. ఇంత అద్భుతంగా ఉంది చెప్పండి. ఎవరు చెప్తే మనకేంటి? సో అక్కడికి ఆగిపోలేదు, ఇంకా బోల్డ్ అని చెప్పారు. అన్నమయ్య చెప్పాడు ఒక పాటలో, నా నాటి బ్రతుకు నాటకము. అందరూ వింటూ ఉంటారు. నా నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నా నాటి బ్రతుకు నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడిమి పని నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడిమి పని నాటకము. ఎంత అద్భుతంగా ఉందండి. కానక కన్నది కైవల్యము. నువ్వు ఏమిటి కోసం మనిషి జన్మ తీసుకున్నావు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. కైవల్యము, మోక్షము ఇవి పొందాలని. నీవు చర్మచక్షువులతో చూసేది కాదు నాయన కైవల్యము. జ్ఞాననేత్రంతో దర్శిస్తే అది సందర్శనము. నేను ఉత్తరం వాకిల్లో పోయినా, దక్షిణం వాకిల్లో పోయినా, నేను ఫలానా డేట్లో పోయినా, ఫలానా ఉత్తరాయణంలో పోయినా, దక్షిణాయనంలో పోయినా,
నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే పశ్చన్నపి నపశ్చతి మూడో ఉదర నిమిత్తం బహుకృత వేష పసిగోవిందంలో ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. పశ్చన్నపి సాక్షాత్ భగవత్ స్వరూపులు కనిపిస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ చూడలేని వాడు మూర్ఖుడు అని చెప్తున్నాడు. నపశ్చతి అంటే చూడలేనివాడు. పశ్చన్నపి కనిపిస్తూ ఉంది, దైవం కనిపిస్తుంది. చైతన్య స్వరూపాలనే ప్రతి ఒక్క ప్రాణి దైవమే. ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికి చూచిన అందలడే కలడు, అందందే కలడు ఆ చక్రి శ్రీహరి అని మొక్కుతున్నాడు కదా భక్త ప్రహ్లాదుడు. సో కానక కన్నది కైవల్యము. అందరూ పుడుతున్నాం. ఇప్పుడు చూడండి, నానాటి బతుకు అంటే ఏందనుకున్నారు? నిన్న మొన్న అవతల మొన్న లాస్ట్ ఇయర్ కాదు. ఈ జన్మ, గత జన్మ, ముందు జన్మ, ఇంకో జన్మ, నానాటి బతుకు డ్రామాలు ఆడుతున్నాం. ఇప్పుడు నేను డాక్టరు, ఇంకోసారి టీచరు, ఇంకోసారి ఇంకేదో, ఇంకోసారి భర్త, ఇంకోసారి భార్య, ఇంకోసారి కొడుకు, ఒకసారి తల్లి, ఒకసారి తండ్రి, ఒకసారి మామ, ఒకసారి ఫ్రెండ్. ఇవన్నీ నాటకాలండి, డ్రామాలు. ఏదీ లేదు. నాకు ముళ్ళు గుచ్చుకుంటే నీకేం నొప్పి కాదు, బాధపడతాను. ఆహా పాపం ఆయన గురి గుచ్చుకుందా అని, అంతే తప్ప రెండోసారి గుచ్చుకుంటే అస్తమానం ముళ్ళు తొక్కుతున్నాడు, మూడోసారి గుచ్చుకుంటే వాడికి బుద్ధి లేదులే అంటారు. ఎవరి ప్రేమలో ఎవరికి ఏది లేదు. జస్ట్ ఇట్ ఈస్ ఆల్ డ్రామాటికల్ లైఫ్. సో ఇట్ ఈస్ అన్ట్రూత్. ఇదంతా కూడా నిజం కాదు. ఈ నాటకంలో నువ్వు శమిదమైపోకుండా నీవు చూడు, దైవాన్ని దర్శించు. ఓకే. సో జై గురుదేవ్.